హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ మ్యాథ్ నా లెక్కలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్కి సొల్యూషన్స్ని చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇట్ టు ద టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒక 25 మీటర్ల భవనం పైనుండి రబ్బరు బంతిని జారవిడిచినా అది మునుపటి ఎత్తులో ప్రతిసారి 90% చేరుతోంది. 3 సార్లు నేలను తాకిన తర్వాత ఎంత ఎత్తుకు చేరును? చూడండి ఎంత కాంప్లెక్సిటీ ఉన్నటువంటి సమ్ ఇది. యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమనుకుంటారు అందరూ, ఏదో 1000 రూపాయలు లోన్ తెచ్చుకున్నారు, సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ చొప్పున ఒక 3 ఏళ్ళకి రీపే చేయాలి, అంత సింపుల్గా అడగట్లేదండి సమ్స్ ఈ కాలంలో. కాబట్టి మనము ఆ కాంప్లెక్సిటీని పెంచాలి. ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని చేసే సమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్ అండి. ఓవరాల్గా మనకి ఏమవుతుంది ఇక్కడ, పి అంటే ఏంటి, 25. పి అంటే 25. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత, -10. ఎందుకు తీసుకున్నాను అంటే 25 మీటర్ల భవనం నుంచి నువ్వు జార విడిచినా అది ప్రతిసారి 25 మీటర్ల ఎత్తుకి ఎగరదు. ఫస్ట్ టైం కింద పడి పైకి వచ్చేటప్పటికి ఒక 90% ఎత్తుకు మాత్రమే చేరుతుందంటే ఎంత కోల్పోతుంది, 10% కోల్పోతుంది. అక్కడి నుంచి మళ్ళీ రెండోసారి నేలం తాగి పైకి వచ్చినప్పుడు ఇంకొక 10%, 90% ఎత్తుకే చేరిపోతుంది మునుపటి ఎత్తులో. అలా ప్రతిసారి 10% కోల్పోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆర్ని ఏమనుకోవాలి అంటే, ఇక్కడ ఆర్ని మనం -10గా తీసుకోవాలి. టైం వచ్చేసి 3 అవుతుంది, అంటే ఎన్ వాల్యూ ఇక్కడ 3 అవుతుంది ఈ సమ్లో. ఫార్ములా ఏంటి, రిక్వైర్డ్ హైట్ని కనుక్కోవడానికి P × 1 + R/100 హోల్ పవర్ n. ఇంక నేను ప్లస్ అని చదివాను కానీ మీకు మైనస్ అని ఇచ్చా. సూత్రంలో ప్లస్సే కానీ ఆర్ విలువ మైనస్ అయ్యింది కాబట్టి ఇక్కడ నీకు మైనస్ గుర్తు వస్తుంది. అర్థమైందా? ఇదేదో మైనస్ ఉన్న ఫార్ములా ఒకటి ఉంటుంది, ప్లస్ ఉన్న ఫార్ములా ఒకటి ఉంటుంది అనేది ఏముండదు. అన్ని ప్లస్ ఉన్న ఫార్ములానే ఉంటుంది ఫిక్స్డ్గా. ఆర్ అనేది మారుతూ ఉంటుంది. ఎక్కడైతే వృద్ధి కనిపిస్తుందో ప్లస్ గాను, ఎక్కడైతే క్షీణత కనిపిస్తుందో అక్కడంతా మైనస్లు కానీ తీసుకుంటాం. సింపుల్. రైట్, సబ్స్టిట్యూషన్ చేద్దాం. 25 × 1 - 10/100 హోల్ క్యూబ్. ఇదేమవుతుందంటే 25 × 9/10 × 9/10 × 9/10. ఎందుకంటే 10/100 అంటే 1/10. 10 1s are 10, 10 - 1 is 9. 9/10 హోల్ క్యూబ్ అవుతుంది. దీని అంతా సింప్లిఫికేషన్ చేసుకుంటే అయినా నువ్వు 18.225 మీటర్స్ అనేది వస్తుంది. ఇది ఒక డిప్రిసియేషన్ సమ్ కూడా అండి. అంటే ఒకడు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాడు, లేదా ఒక వ్యక్తి మనకి ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఒక 3 సక్సెసివ్ ఇయర్స్ పాటు కొంచెం లాస్ని చవి చూడాల్సి వస్తుంది బేసిక్స్ టైంలో. కాబట్టి ఇది డిప్రిషియేషన్కి సంబంధించినటువంటి సమ్స్కి మనం ఇక్కడ మైనస్ యూజ్ చేయాలి ఫార్ములాలో. సో ఇది మనము సొల్యూషన్ ఈ సమ్కి. ఇక్కడ ఇంకో సమ్, the difference between compound interest and simple interest on a certain sum of money for 2 years at 4% is 4 rupees. Find the sum. ఏంటంట, 4% వడ్డీతో 2 సంవత్సరాల కాలానికి కొంత మొత్తంపై అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 4 రూపాయలు అయినా ఆ మొత్తం ఎంత? చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 4 రూపాయలు. మళ్ళీ ఆ 2 ఫార్ములాల మధ్య తేడా, ఆ 2 ఫార్ములాలను యూజ్ చేసి వాటి మధ్య 4 అనే ఒక డిఫరెన్స్ ఉంది అనే ఈక్వేషన్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. చూద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 4 అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా P × 1 + R/100 హోల్ పవర్ n - P. అమౌంట్ కనుక్కోవడానికి P × 1 + R/100 హోల్ పవర్ n. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే నీకేమొస్తుంది, P × 1 + R/100 హోల్ పవర్ n - P అనే ఫార్ములా ద్వారా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. -PTR/100. సో పైన ఇక్కడ ఈక్వేషన్ ఏముంది నీకు అంటే CI - SI ఉంది. CI ఫార్ములా రాశాను, ఇక్కడ SI ఫార్ములా కూడా రాశాను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతంట, 4. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ R is equal to 4 and n is equals to 2. Of course this will become T also. సో R is equal to 4 ఎందుకు, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు. n లేదా T ఎందుకు 2 అవుతుంది, 2 ఇయర్స్ కాలము ఇయర్లీ కాంపౌండింగ్ కాబట్టి. సో P × 1 + 4/100 హోల్ స్క్వేర్ - P
మైనస్ పీ ఇంటూ 2 ఇంటూ 4/100 ఈక్వల్స్ టు 4. కేవలం సబ్స్టిట్యూట్ మాత్రమే చేశాను. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, పీ ఇంటూ 26/25 ఇంటూ 26/25 మైనస్ 1 మైనస్ 8/100 ఈక్వల్స్ టు 4. ఈ స్టెప్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న అన్ని టర్మ్స్లలో పీ కామన్ లెటర్ కాబట్టి నేను పీని కామన్ చేశాను. ఇక్కడ పీ కామన్ పెడితే ఈ యొక్క దీంట్లో నుంచి ఏమవుతుంది, 1 + 4/100 హోల్ స్క్వేర్ మాత్రమే వస్తుంది. 4/100 అంటే ఎంత, 1/25. 1 + 1/25 ఏమవుతుంది, 26/25 అవుతుంది. 26/25 హోల్ స్క్వేర్ అంటే 26/25 ఇంటూ 26/25 అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది, 26 ఇంటూ 26 is 676, 25 ఇంటూ 25 is 625 మైనస్ 1ని ఏమని రాసాము అంటే మనం 25/25 అని రాసాం. ఎందుకో నీకు చెప్తాను ఒకసారి. 8/100 కాస్త ఏమవుతుంది, 2/25 అవుతుంది ఈక్వల్స్ టు 4. ఇది పై స్టెప్లో నుంచి క్యారీ ఫార్వర్డ్. సో ఇక్కడ ఎల్సిఎం అనేది ఈక్వేట్ చేయడానికి నేను 25 తీసుకున్నాను అండి. 625కి 25కి ఎల్సిఎం ఏమవుతుందంటే 625 అవుతుంది. 625 1 + 625, దట్ 1 ఇంటూ 676 ఈక్వల్స్ టు 676 మైనస్ ఇక్కడ 25 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 625 ఉంది. ఏమి మనకి ఎల్సిఎంలో వస్తుంది మిగిలి 25. 25 625. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 625 ఉంది. అగైన్ 25 వస్తుంది మనకి డినామినేటర్లో మిగిలేది. 25 ఇంటూ 2 ఎంత అవుతుంది, 50. సో నెక్స్ట్ స్టెప్లో ఏమైంది మనకి, లవం ఈ న్యూమరేటర్ ఏమైందంటే 676 మైనస్ 625 మైనస్ 50. డినామినేటర్ ఏమవుతుంది, బై 625. సో పీ ఇంటూ దిస్ వాల్యూ బికమ్స్ 4 అయింది. సో 676 మైనస్ ఇవి రెండు యాడ్ చేస్తే 675 అవుతాయి. 676లోంచి 675 పోతే ఎంత మనకి, 1/625 ఈక్వల్స్ టు 4. ఇంకా పీ మాత్రమే కావాలంటే ఇక్కడ బై 625 ఇక్కడికి వెళ్తే ఇంటూ 625గా మారుతుంది. 4 ఇంటూ 625 ఎంత, 2500. అంటే ఓవరాల్గా ఇక్కడ అర్థం ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య 4 రూపీస్ వస్తుందంట డిఫరెన్స్. ఈ ప్రిన్సిపల్ మీద 2500 రూపాయలు నువ్వు లోన్ తీసుకొని 2 ఏళ్ళ తర్వాత నువ్వు రీపే చేస్తే 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున నీకు డిఫరెన్స్ ఎంత వస్తుందంట, 4 వస్తుందంట. సో ఇది ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇలా సాల్వ్ చేసుకుంటూ పోవాలండి. ఇక్కడ మీకు ఈ స్టెప్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీన్ని సింప్లిఫై చేయండి. పీని కామన్ తీయాలి. ఇక్కడ పీని కామన్ తీసాను ఎందుకంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది పీ అనేది ఈ టర్మ్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ 3 దానిలలోనూ కామన్గా పీ ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసి సింప్లిఫికేషన్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఎల్సిఎం ప్రాసెస్ ఉందండి. ఎల్సిఎం ప్రాసెస్ ఈజీగా ఉండడం కోసమే నేను ఇక్కడ 1ని 25/25 కింద తీసాను. ఎందుకంటే ఇక్కడ 25 ఉండాలి, ఇక్కడ 25 తీసుకోవచ్చు, ఇక్కడ కూడా 625 అంటే 25 మల్టిపులే ఉంది దానికోసం. సో కాబట్టి ఎల్సిఎంలో మనకి పైన న్యూమరేటర్ అంతా కూడా 1 మిగులుతుంది, 1/625. ఇప్పుడు ఆన్సర్ మనకి 2500 వస్తుంది. ఈ రకంగా మనం ఈ సమ్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ నేను మరొక ఇంపార్టెంట్ అప్లికేషన్స్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఒకరు, ఇది ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం, క్వశ్చన్ని మాత్రమే. ఒకరు 10 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి మొదటి సంవత్సరం 4% లాభం, రెండవ సంవత్సరం 5% నష్టం, మూడో సంవత్సరం 6% లాభం గత ఏడాది క్యాపిటల్స్పై పొందారు. 3 సంవత్సరాల తర్వాత అతని లాభం ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, ఫస్ట్ ఇయర్కి ఎంత లాభం, 4%, సెకండ్ ఇయర్కి ఎంత నష్టం, 5%. అందుకే నేను మైనస్ తీసుకున్నా. ఈ ఒక్క లాజిక్ మీరు అర్థం చేసుకుంటే చాలు. అదేవిధంగా మూడో సంవత్సరం ఎంత, 6%. ఫార్ములా ఏమని చెప్పాం మనం, P ఇంటూ 1 + R1/100 ఇంటూ 1 + R2/100 ఇంటూ 1 + R3/100. ఇక్కడేమో మైనస్ రాసా, నేనేమో ప్లస్ చదివా. ఫార్ములా ఏమో ప్లస్సే ఉంటుందండి. R2 నీకు మైనస్గా ఉంది కాబట్టే ఇక్కడ మైనస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ R2 కూడా లాభం అనుకోండి, సేమ్ నీకు అదే వాల్యూనే వస్తుంది. రైట్. 10 లక్షలు ఇంటూ 1 + 4/100 ఇంటూ 1 - 5/100 ఇంటూ 1 + 6/100. 10 లక్షలు ఇంటూ ఇది సింప్లిఫికేషన్, 4/100 ఈజ్ 1/25. 1 + 1/25 ఈజ్ ఈక్వల్స్ టు 26/25. 5/100 అంటే ఎంత, 1/20. 1 - 1/20 ఏమవుతుంది, 19/20. 1 + 6/100 ఏమవుతుంది, 6 + 100 6/100 కాస్త 3/50 అవుతుంది. 1 +
3/50 ఏమవుతుంది 53/50. మరి దీని 10 lakhs ఇంటూ 26 ఇంటూ 19 ఇంటూ 53 ఏమవుతుంది 26,182 అవుతుంది. 25 ఇంటూ 20 ఇంటూ 50 ఏమవుతుంది 25,000 అవుతుంది. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఈ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 1000ని దీంతో మల్టిప్లై చేసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే 10,47,280 రూపీస్ వస్తుంది. బట్ నీ క్వశ్చన్లో అడిగిండే లాభం ఎంత? 10,47,280 అనేది నీకు టోటల్ క్యాపిటల్. 3 ఏళ్ళ తర్వాత నీకు మిగిలి ఉన్న క్యాపిటల్ నీ దగ్గర, అంటే నువ్వు పెట్టిండే పెట్టుబడి ఏమో 10 lakhs కదా, సబ్ట్రాక్ట్ చేయి. 10 lakhsలోంచి ఈరోజు వచ్చిండేది అంటే ఇది ఇటువైపు ఇది ఎటువైపు రాసుకొని సబ్ట్రాక్ట్ చేయండి. మీకు ఏం మిగులుతుంది 47,280 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్గా మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కామన్ అప్లికేషన్స్ ఇస్తున్నాను చూడండి. ఏ పర్సన్ బారోస్ 10,000 rupees at 6% per annum, compounding off yearly. He has to repay the loan in 2 years. Find the amount to be paid. సో ఏమంటున్నారు ఇక్కడ, ఒక వ్యక్తి 1000 రూపాయలని 6% చక్రవడ్డీతో 6 నెలలకు ఒకసారి కట్టేలా తీసుకొని 2 సంవత్సరాల తర్వాత చెల్లించారు. ఎంత మొత్తం చెల్లించాలి? ఫార్ములా మీకు తెలుసు, A = P × 1 + R/100 ప్రిన్సిపల్ ఎంత 1000 రూపీస్ తీసుకున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6, కానీ కాంపౌండింగ్ చేసేది ఎంత 6 నెలలకు మాత్రమే కాబట్టి దాంట్లో సగం అవుతుంది అంటే 3. ఎన్ ఎందుకు 4 అయ్యింది ఇక్కడ? 2 ఏండ్లే కదా కాలం 2 ఏండ్లే, కానీ నువ్వు ఈ 2 ఏండ్లలో ఎన్నిసార్లు కాంపౌండింగ్ చేస్తున్నావు 4 times కదా. ఇది ఫార్ములా 4 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి ఆ వాల్యూస్ని. 1000 × 1 + 3/100 100 × 103/100 × 103/100 × 103/100 × 103/100 4 times కదా, పవర్ 4 ఉంది. సింప్లిఫై చేస్తే నీకు 1125 రూపీస్ 0.50. ఈ రకంగా మనం ఈ సమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్స్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇదండి. ఒక గ్రామ జనాభా 2018లో 1100గా ఉంది. 2019లో 11% పెరగ్గా వలసల వల్ల 2020లో 9% తగ్గింది. మళ్ళీ 2021లో 8% వృద్ధిని సాధించింది, పెరిగింది. 2021 చివరికి ఆ గ్రామ జనాభా ఎంత? చెప్పాను కదా, ఇది అప్రిషియేషన్ సమ్. ఇలాంటివన్నీ కూడా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం సాధించవచ్చు. అప్రిషియేషన్ సమ్స్ ఇది. డిప్రిషియేషన్ సమ్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఒక యంత్రం ఈ రోజుకు ఒక విలువను కలిగి ఉంది, అది క్రమేణా తగ్గుతూ పోతూ ఉంది. ఇలా ఏ రకమైన సమ్స్ అయినా చేయొచ్చు. సో ఫార్ములా ఏంటి ఇక్కడ? P × 1 + R/100 × 1 - R2/100 × 1 + R3/100. R1 అంటే ఏంటి? మొదటి సంవత్సరం యొక్క వృద్ధి. R2 అంటే ఏమి? రెండవ సంవత్సరం యొక్క క్షీణత, అందుకే మైనస్ సింబల్. R3 అంటే ఎంత? 8%. కాలం ఎంత? 3. రైట్నా? ప్రిన్సిపల్ ఎంత? 1100 బేసిక్గా ఉన్నటువంటి పాపులేషన్. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1100 × 1 + 11/100 1 - 9/100. ఎందుకు 1 - 9? ఇక్కడ రెండవ సంవత్సరం క్షీణత ఉంది కాబట్టి. మూడవ సంవత్సరం యాజువల్గా వృద్ధి ఉంది కాబట్టి 1 + 8/100. మరి 1 + 11/100 ఏమో 1,111/100. 1 - 9/100 ఏమో 91/100. 1 + 8/100 ఏమో 108/100 అవుతాయి ఇంటూ 1100. సో దీన్ని అంతా సింప్లిఫై చేస్తే నీకేమొస్తుంది? 1199.99 లేదా 1200. సో ఈ 3 ఏళ్ళ తర్వాత 1100 ఉన్న గ్రామ జనాభా ఎంతకు పెరిగింది అంటే 1200కి పెరిగింది వలసలతో పోగా. ఓకేనా? ఏం చెప్పాము? ఒక నోట్ చూడండి. రెండవ సంవత్సరంలో పెరిగింది అని ఇచ్చారనుకో సమ్లో, అప్పుడు R2ని నువ్వు 9%గా తీసుకుంటావు, -9గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 3 సంవత్సరాలు ఒకేలా పెరిగితే డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు, 1 + R/100 అని. ఎందుకంటే R కాన్స్టాంట్గా పెరిగింది. ప్రతి సంవత్సరము 11% పెరిగింది అనుకో, ప్రతి సంవత్సరము 10% పెరిగింది అనుకో, n. అదే 3 సంవత్సరాలు ఒకేలా తగ్గితే P × 1 - R/100 సూత్రాన్ని ఉపయోగించాలి. అంటే ప్రతి సంవత్సరము 10% తగ్గుతూ ఉంది, ప్రతి సంవత్సరము తగ్గుతూ ఉంది అనుకో 1 - R/100 ప్రతి సంవత్సరం పెరుగుతుంది అనుకో 1 + R/100. ఈ రకంగా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్స్ అన్నిటిని సాధించాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ SRAS మ్యాథ్ నా లెక్కలు. థ్యాంక్ యూ. షేర్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్.